హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చామదుంపలు కోడిగుడ్డు పులుసు పెట్టుకుందాం. చాలా రుచికరంగా ఉంటుందండి. చామదుంపలు ముందుగా శుభ్రంగా కడుక్కోవాలండి. భూమిలో కదా ఇసుక ఉంటుంది. 4-5 సార్లు కడుక్కొని కుక్కర్లో కానీ బయట కానీ ఉడకబెట్టేసుకోవాలి. మరీ మెత్తగా అక్కర్లేదు, మీడియంగా ఉడకబెట్టుకుంటే పులుసులో కొంచెం సేపు ఉడుకుతుంది కదా, సరిపోతుంది. ఇలాగా ఉడకబెట్టుకున్నవి చల్లారినాక తొక్కు తీసుకొని మనం చక్రాల్లాగా కట్ చేసుకుందాము. ఇవి 1/4 కేజీ పైనే ఉన్నాయండి. దీనికి కావాల్సింది చింతపండు గుజ్జు, ఉల్లిపాయలు, 2 టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలాగా చక్రాల్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. గుడ్లు పెట్టాను పక్కకి. ఇలా కట్ చేసేసుకున్నాక ఈ రకంగా సరిపోతుందండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి ధనియాలు, జీలకర్ర పొడి సరిపోతుంది. 4 గుడ్లు, 1/4 కేజీకి చామదుంపలకి పోపు దినుసులండి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్లు పడుతుంది. ఒక ఎండుమిరపకాయ చిదిమేసేయండి. పోపు ఎగిపోయింది. ఉల్లిపాయలు మీడియం సైజ్ కోసుకుని సరిపోతాయండి. కరివేపాకు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇవి వేగిపోయినాక దీంట్లో చామదుంపలు కట్ చేసి పెట్టాం కదా, పక్కకు పెట్టేసుకొని త్వరగా వేగాలి. ఇప్పుడు వేగిన తర్వాత పసుపు, దీంట్లో పులుసుకి దేనికైనా కల్లుప్పు బాగుంటుందండి, అది రాళ్ళు ఉప్పు అంటారు కదా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు పెట్టేసానండి. కొమ్ములు మొలకలు వచ్చినాక కొంచెం మొక్కలు ఎదిగాయి. అందరూ పెట్టేసేసుకున్నారా? కల్లుప్పు వేసాను. ఇది అయిపోయినాక టమాటాలు వేద్దాం. కారం తర్వాత వేద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పక్కకు పెట్టాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మొత్తం వేగినాక ఆయిల్లో వేగితేనే రుచిగా ఉంటాయండి ఇవన్నీ. టమాటాలు వేసాను, అందుకని చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా పడుతుంది పులుపు. 4 గుడ్లకి చామదుంపలు 1/4 కేజీ పైన ఉన్నాయి. వేగినాకే టమాటాలు కూడా ఆయిల్లో వేగినాక ఇప్పుడు చామదుంపలు ముక్కలు వేద్దాం. చాలా ఈజీ అండి చామదుంపలు ఉడకబెట్టుకోవడం. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సీజంతా రసం తీసి పెట్టాను నానబెట్టి. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టేస్తే ఈ పులుపు దానికి పడుతుంది. చాలా రుచిగా ఉంటుందండి చామదుంపలు. కాడల పులుసు కూడా బాగుంటుంది. దుంపలు కింద ఊరుతూ ఉంటాయి. కాడలు కూడా మనం పులుసు పెట్టుకోవచ్చు. ఆకులేమో పప్పులో వేసుకోవచ్చు. ఈసారి చామదుంప ఆకులు పప్పు చూపిస్తాను. వేగిపోయిందండి, ఆయిల్ కూడా తేలిపోయింది. ఇప్పుడు కారము ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. చిన్న టేబుల్ స్పూన్ అండి ఇది. తీసుకొని మీ కారం తినే బట్టి వేసుకుంది. ఇప్పుడు చక్రాల్లా కట్ చేసిన చామదుంప ముక్కలన్నిటినీ వేసేసాను. చాలా తొందరగా అయిపోతుందండి. మొత్తం కూడా ఒక 20 నిమిషాలేనండి పడుతుంది. కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఉడకబెట్టుకోవడం ఒక 10 మినిట్స్ సరిపోతుంది. కుక్కర్లో అయితే 2-3 విజిల్స్ సరిపోతుంది. లేత దుంపలు అయితే తొందరగా ఉడికిపోతాయండి, మరి పిసిరైపోతాయి. 1-2 విజిల్స్ చాలు. బాగా పెద్ద పెద్ద దుంపలు అయితే ఇంకో విజిల్ రానియండి. చింతపండు గుజ్జు కొంచెం పలుచగా చేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఉడకాలి కదా, ఇంకొంచెం వాటర్ పడుతుంది, వేద్దాం. కొంచెంసేపు మగ్గినాక తర్వాత గుడ్లు వేసినాక ఎక్కువ సమయం అవసరం లేదండి. ఇంకొంచెం వాటర్ వేసేద్దాం, సరిపోతుంది. ఒక 7-8 నిమిషాలు ఈ పులుపు
ఈ ముక్కలన్నిటికీ గుడ్లు పట్టాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకున్నాక ఎక్కువ సమయం అవసరం లేదండి. మన ప్రోటీన్ వెళ్తుంది. ఇక్కడ దుంప అప్పుడప్పుడు తీసుకోవచ్చండి. చామదుంపలు చాలా మంచిదే. ఇక బబుల్స్ వస్తున్నాయి. తర్వాత దోరగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అప్పటికప్పుడు దంచుకుంటే ఇంకా మంచిగా రుచిగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అది వేద్దాం. మన దగ్గర ఇంకొంచెం ఫ్లేవర్ కావాలంటే చెక్క మొగ్గ పొడి కూడా ఉంటుంది కదా, అది కూడా చిటికెడు వేసుకోండి. ఇదే ధనియాల జీలకర్ర పొడి సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఈ పొడి తర్వాత. చాలా రుచికరమైన చామదుంపల కోడిగుడ్డు పులుసు. ఏదైనా చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇంకొంచెం చిక్కబెట్టినాక ఆపేద్దాం. ఆల్రెడీ మనం ఉడకబెట్టినవి కాబట్టి తొందరగా అయిపోతుంది. కొంచెం పచ్చివనుకోండి కొంచెం సేపు వాటర్లో ఉడకబెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముక్కలు. కానీ ఇలాగా తొందరగా అయిపోతుంది. చామదుంపల్లో కొంచెం దురద ఉండే గుణం ఉంటుంది కాబట్టి ఉడకబెట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఇంకా ఒకసారి లిడ్ పెట్టేద్దాం. కొత్తిమీర కూడా వేసాం కదా, ఇంకా ఆపేద్దాం. డిష్లో తీసేస్తున్నాను. ఈ పులుసు సరిపోతుందండి. ఈ చిక్కదనము వేడితనం తగ్గేటప్పటికి ఇంకా చిక్కపడుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.